బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక గత 2 రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా రోడ్లన్నీ జలమయమవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఇటు కాలువలతోటి అండ్ దాంతోపాటు రోడ్లపై కూడా భారీగా వరద వచ్చి చేరుతూ ఉంది. కొన్ని చోట్ల రోడ్లు డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి, మరికొన్ని చోట్ల పంట పొలాలు ఎక్కడికక్కడ తెగుతున్నటువంటి పరిస్థితి, ఇంకొన్ని చోట్ల చెట్లు విరుగుతున్నటువంటి పరిస్థితి, విద్యుత్ స్తంభాలు నిలబడుతున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం భారీ వరద నేపథ్యంలో ఇక నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వర్షం ఎటువంటి బీభత్సాన్ని క్రియేట్ చేస్తుంది అనేది. సో ఒక్కసారిగా నిజామాబాద్లో మాత్రం వర్షం బీభత్సాన్ని సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. అండ్ దీంతో పాటుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మాత్రము నిజాం సాగర్ ప్రాజెక్టులోకి అయితే పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకల్లోకి వరద పెరుగుతుంది. సిరికొండ మండలంలో కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బ్రిడ్జి వద్ద వరద ప్రవాహానికి అప్రోచ్ రోడ్ కొట్టుకుపోయినట్టుగా కొంత సమాచారం ఉంది. సో రైట్, ఒకసారి నిజామాబాద్కి సంబంధించి ప్రస్తుతం ఏం జరుగుతుంది, అక్కడ వర్షం బీభత్సం ఎటువంటి నష్టాన్ని చేకూరుస్తుందో ఒకసారి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో గంగారెడ్డి, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, రోడ్లు కాలువలు ఇవన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుత అప్డేట్స్ ఏంటి నిజామాబాద్లో? శ్రీశైలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కామారెడ్డిలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో కామారెడ్డి నుంచి వర్షాలు కురవడంతో కప్పలవాగు పొంగి పొర్లుతుంది. కప్పలవాగు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు గ్రామం నుండి ప్రవహిస్తుంది. అందులో భాగంగానే కొండూరు గ్రామానికి సంబంధించిన అదే బ్రిడ్జ్ గత ఏడాది ఏదైతే భారీ వర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జ్ ఉందో ఈసారి కూడా బ్రిడ్జ్ అయితే పూర్తయింది. కానీ అప్రోచ్ రోజు రోడ్డు పోసిన క్రమంలో అది పూర్తిగా రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. సిరికొండ మండలానికి నిజామాబాద్ కు వెళ్లే ప్రధాన రహదారి అది కొండూరు వద్ద ఉన్న బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో అది అక్కడ రోడ్డు నుండి పూర్తిగా గడ్కోల్ ప్రాంతం నుంచి తిరిగి వస్తున్న పరిస్థితి నెలకొంది. గంటకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడం వల్ల రోడ్లన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి. దాంతో పాటు కప్పలవాగు, పెద్దవాగు, చిన్నవాగు వాగు పొంగి పొరుతున్న నేపథ్యంలో భారీగా ఇటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగుతున్నాయి. చెక్ డ్యాంలన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి. మరోవైపు కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం కురవడంతో నిజాం సాగర్ ప్రాజెక్టులో ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 17 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 6,590 క్యూసెక్స్ల నీరు ఇన్ఫ్లో రావడంతో ప్రస్తుతానికైతే ప్రాజెక్టు నీటి మట్టం 1,395 అడుగులతో ప్రస్తుతం ఉంది. దాంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పైనుండి అదే గోదావరి క్యాచ్మెంట్ పరిసర ప్రాంతాల నుండి వర్షం కురవడం వల్ల దాంట్లో 2,500 క్యూసెక్ల నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎల్లినో ప్రభావంతో ఇప్పటికే 60% వరి నాట్లు పూర్తయిన నేపథ్యంలో మరింత ఈ వర్షాల కురవడం వల్ల రైతులకు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మిగిలిన వరి నాట్లు కూడా పూర్తి చేసే దిశగా రైతులు ముందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఇక ఉమ్మడి నిజామాబాద్లో ఒక్కసారిగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకైతే సో పూర్తి స్థాయిలో వాగులు వంకల్లోకి వరద పెరుగుతుంది. సిరికొండ మండలంలో కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్రిడ్జి వద్ద వరద ప్రవాహానికి అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. అండ్ భారీ వర్షాలతో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి 6,585 క్యూసెక్ల వరద నీరు చేరింది. అండ్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 1,405 అడుగులు. ఇక 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టము 1,395.40 అడుగులు. ఇక 7.139 టీఎంసీలుగా నమోదైంది. అయితే గత సంవత్సరము ఇదే రోజు ప్రాజెక్టులో నీటి మట్టము 1,391.25 అడుగులు. సో ప్రస్తుతం 4.597 టీఎంసీలుగా ఉన్న విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో అటు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కూడా
ఒక్కసారిగా వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 27,000 క్యూసెక్లు, ఇక అవుట్ఫ్లో 28,000 క్యూసెక్లుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లకు గాను ప్రస్తుతం నీటి మట్టము 317.240 మీటర్లకు చేరింది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం సామర్థ్యానికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్ట సామర్థ్యము 7.17 టీఎంసీలుగా ఉంది. సో అంటే మొత్తం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్ట సామర్థ్యం 7.17 టీఎంసీలు చేరింది. అంటే ఇంకొక 7 అంటే 8 9 కేవలం 2 టీఎంసీలకు సంబంధించి కొంత గ్యాప్ కనిపిస్తుంది. అయితే వరద ప్రవాహం నేపథ్యంలో ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్లతో 395 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఏదేమైనప్పటికీ ఇటు ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, లేదంటే మహబూబ్ నగర్ కావచ్చు, అటు వరంగల్ మెదక్ సంబంధించినటువంటి ప్రాంతాలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతితోటి ఒకసారిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు కావచ్చు, అండ్ దీంతోపాటు ఇటు జూరాల ప్రాజెక్టు కావచ్చు, ఇట్లా బోగతా జలపాతం కావచ్చు, ఇక ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారుతున్నాయి. ఎలినోనో ప్రభావం మరి కరువును తెచ్చే అవకాశం ఉంది, రైతన్నలు ఇబ్బంది ఎదుర్కొనేటువంటి ఛాన్స్ ఉందని కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ ఒక్కసారిగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండము, మరి ఆ వాయుగుండ ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ అటువంటి కొన్ని జిల్లాలలో, ప్రధానంగా ఇటు ఆదిలాబాద్ కావచ్చు, లేకపోతే ములుగు కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇటు కామారెడ్డి కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు 24 గంటలు అండ్ దాంతోపాటు 48 గంటలైనా 72 గంటలైనా ఒక్కసారిగా మరి వాతావరణంలో మార్పులు జరగబోతున్నాయి. రానున్నటువంటి ఈ 2-3 రోజుల పాటు కూడా ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము వాయుగుండానికి సంబంధించినటువంటి యొక్క ప్రభావం అయితే తీవ్రమైనటువంటి ప్రభావం ఉండబోతున్నది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా అటు ఐటీ ఉద్యోగులకు, ఐటీ సంస్థలకు సైబరాబాద్ పోలీసులు మెయిల్స్ పంపిస్తున్నారు. ఇటు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. సో విడతల వారీగా మీరు లాగౌట్ అయ్యి ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మీరు కనుక ట్రాఫిక్లో చిక్కుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ కూడా పోలీసులు, ఇటు ఐటీ ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా కొంత అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా కేవలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ అయినా, ఉమ్మడి అటు కరీంనగర్ అయినా ఈ ప్రాంతాలంతా కూడా వర్షం అయితే బీభత్సాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో భారీ స్థాయిలో మరి వర్షాలు కురవబోతూ ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా మరి ప్రాజెక్టులన్నీ నిండు కుండలుగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక నిజామాబాద్లో ఎక్కడికక్కడ కాలువలు, ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారిగా మరి రోడ్లు కానీ, అదేవిధంగా మురికి కాలువలు కానీ, ఇక నదులను తలపించేలా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషను చూస్తున్నాం.